ఉంటుంది. సో ఎంత పెద్దవాళ్ళైనా ఎంత ఎక్కువ వాక్యం చెప్తే అంత అన్ని శోధనలు ఉంటాయి. అంటే నీకన్నా ఎక్కువ నాకు ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ వాక్యం తెలిస్తే ఎక్కువ శోధన, ఎక్కువ పరీక్ష ఉంటుంది. బోధకులమైన మనము కఠిన తీర్పు పొందుతాం కనుక మీరు అనేకులు బోధకులు కాకుండా యాకోబు పత్రిక బోధకులుగా ఉంటే కఠిన తీర్పు అంటే డబల్ శిక్ష కాదు, ఎగ్జామ్ టఫ్గా ఉంటుంది. ఎగ్జామ్ టఫ్. ఇది కూడా రాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కఠిన తీర్పు అంటే ఎగ్జామ్ టఫ్గా ఉంటుంది. 10th క్లాస్ సబ్జెక్ట్కి 10th క్లాస్ పోర్షన్ పెడతారు ఎగ్జామ్. నర్సరీ వాడికి 10th క్లాస్ పెట్టాడు కదా. సో బోధకులు అంటే ఇప్పుడు 10th క్లాస్ వేసుకో లెవెల్లో, 10th క్లాస్ వాడికి 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటుంది ఎగ్జామ్ పేపర్. నర్సరీ వాడు ఫెయిల్ అయినా 10th క్లాస్ వాడు ఫెయిల్ అయినా డిమోటే అవుతాడు.